హలో ఫ్రెండ్స్! లేబర్ కార్డ్ కోసం అప్లికేషన్ ఎలా నింపాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. దానివల్ల కార్డ్స్ రిజెక్ట్ అవుతున్నాయి, డిలే అవుతున్నాయి. మిస్టేక్స్ లేకుండా ఎలా ఫామ్ నింపాలో తెలుసుకుందాము. ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఫామ్ నంబర్ 27. ఈ దరఖాస్తు నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు ఇవి 2 కూడా ఖాళీగా వదిలేసేయాలి. ఇవి మనము నింపరాదు. తర్వాత ఇక్కడ మీ యొక్క రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అతికించాలి. మొదటి కాలమ్‌లో మీరు మీ యొక్క పేరు ఇంగ్లీష్‌లో రాస్తే బెటర్ అన్నమాట. ఎందుకంటే మీ సేవలో ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసేటప్పుడు, అప్లై చేసేటప్పుడు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది కాబట్టి, ఈ విధంగా తప్పు లేకుండా క్లియర్‌గా దిద్దువేతలు లేకుండా క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. స్మాల్ లెటర్స్‌లో కాకుండా క్యాపిటల్ లెటర్స్‌లో రాయండి. తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్ కూడా దిద్దువేతలు లేకుండా ఈ విధంగా రాయండి. తర్వాత మీరు ఏదైనా ఏ కులానికి సంబంధించిన వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇప్పుడు ఈయన బీసీ కులానికి సంబంధించిన వాడు కాబట్టి బీసీ. తర్వాత ఆయన యొక్క పుట్టిన తేదీ ఈ విధంగా దిద్దువేతలు లేకుండా రాయండి. తర్వాత ఆయన తండ్రి పేరు ఏదైతే ఇది ఒకవేళ ఇది ఆడవాళ్ళకు నింపుతుంటే భర్త పేరు ఇక్కడ రాయాలి ఆడవాళ్ళకైతే. ఆయన యొక్క కుటుంబ సభ్యుల వివరాలు ఆధారిత వివరాలంటే కుటుంబ సభ్యులు ఆయన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు. ఉదాహరణకు ఈయన కుటుంబంలో సోమయ్య అని ఉన్నాడు, రంగయ్య అని ఉన్నాడు. అదేవిధంగా ఆయన యొక్క భార్య కూడా ఇక్కడ పేరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బంధుత్వం కొడుకు అయితే కొడుకు, కూతురు అయితే కూతురు, భార్య అయితే భార్య, లేదా ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే తల్లి, తండ్రి అలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ వయసు ఈ డబ్బాలలో వారి యొక్క వయసు రాయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్‌గా ఇద్దరి పేర్లు రాసిన ఇక్కడ. తర్వాత 6వ నంబర్ కాడ ఏం రాయాలంటే నామినీ. నామినీ అంటే ఏదైనా జరగరాని సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి లేబర్ కార్డ్ ద్వారా ఏదైనా బెనిఫిట్ రావాల్సి వస్తే ఉదాహరణకి యాక్సిడెంటల్ డెత్ అయితే 6,00,000 వస్తుంది. అది ఎవరికి చెందాలి అని చెప్పేసి ఇక్కడ నామినీ పేరు రాయాల్సి ఉంటుంది. మన ఇష్టమైన వాళ్ళది ఎవరిదైనా పెట్టుకోవచ్చు. తల్లి, తండ్రి, భార్య, భర్త ఆ విధంగా అన్నమాట. తర్వాత నామినీ యొక్క భర్త లేదా తండ్రి పేరు లేదా భార్య పేరు ఎవరిదైతే ఎవరు వాళ్ళు. ఇప్పుడు ఈ అప్లికేషను భర్త పెట్టుకుంటే భార్యది పెట్టాలి. భార్య పెట్టుకుంటే భర్తది పెట్టాలి. ఇది అందరూ పాటించే నియమం. లేదంటే తల్లిదండ్రులది కూడా పెట్టుకోవచ్చు. కానీ భర్త పెట్టుకుంటే భార్య, భార్య పెట్టుకుంటే భర్తనే ఎక్కువ సార్లు పెట్టుకుంటారు. ఎక్కడైనా కూడా ఆ విధంగానే చేస్తారు. తర్వాత నామినీ యొక్క వయస్సు, నామినీ ఏం పని చేస్తది అది రాయాలి ఇక్కడ. ఈయన విషయంలో వయసు నామినీది 40 అని పెట్టిన తర్వాత ఆయన పనిచేసేది లేబర్ పని. ఈ శాశ్వత చిరునామా ఎవరిది అంటే అప్లికెంట్‌ది. నామినీది కాదు. అప్లికెంట్‌ది. ఇలా హౌస్ నంబర్ రాయాలి. వీధి, గడ్డ మీద వీధి అని రాసిన ఇక్కడ. తర్వాత విలేజ్ అండ్ మండల్ ఆదిలాబాదు, జిల్లా ఆదిలాబాదు, పిన్ కోడ్ కూడా మీ ఊరు పిన్ కోడ్ ఏదైతే అది రాయాలి. లేదా మీరు మీ ఊరు ఒక ఊరైతే మీరు పని కోసం హైదరాబాద్ పోయిండ్రనుకోండి. హైదరాబాద్‌లో ఎక్కడ ఉంటున్నారో ప్రస్తుత చిరునామా అంటే అదే అన్నమాట. ఎక్కడుంటే అక్కడ హౌస్ నంబరు, కాలనీ పేరు, విలేజ్ అండ్ మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ రాయాల్సి ఉంటుంది ప్రస్తుత చిరునామా దగ్గర. పేజ్ నంబర్ 2 మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ప్రస్తుతము ఉదాహరణకి మీరు శ్రీరామ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నారా కన్స్ట్రక్షన్ కంపెనీ లేదా కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నారా కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ కింద లేదా ఒక మేస్త్రి కింద పనిచేస్తున్నారా మేస్త్రి కింద పనిచేస్తే ఇలా మేస్త్రి పేరు రాయాలి. ఆయన అడ్రస్ కూడా రాయాలి. మేస్త్రి యొక్క హౌస్ నంబర్, విలేజ్ అండ్ మండల్, జిల్లా, పిన్ కోడ్ కూడా రాయాలి. లేదంటే ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ కింద పనిచేస్తే కంపెనీ పేరు ఈ విధంగా రాసి అడ్రస్ ఈ విధంగా రాయాలి. తర్వాత మీరు పనిచేసే స్వభావం. ఇక్కడ మనకు లేబర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు 54 రకాల కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్కర్‌లకి ఈ లేబర్ కార్డ్ ద్వారా బెనిఫిట్స్ అందిస్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ తాపి మేస్త్రి, వడ్రంగి, పెయింటరు, ఎలక్ట్రీషియన్ మీరు ఏం పని చేస్తుంటే ఆ పని ఇక్కడ రాయాలి. వీడియో చివరలో మీకు 54 పనులు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబరు తప్పులు లేకుండా ఈ విధంగా రాయాలి. తర్వాత బ్యాంకు పేరు, బ్రాంచ్ అంటే అది ఏ వీధిలో ఉంది బ్యాంకు. నేను ఇక్కడ రామ్‌నగర్ అని రాసిన. తర్వాత బ్యాంక్ ఉన్నటువంటి ఊరి పేరు ఆదిలాబాద్ అని రాసిన. తర్వాత 12వ కాలము మీరు ఆల్రెడీ జనశ్రీ బీమా యోజన, ఇందిరా బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన, రాజు ఆరోగ్యశ్రీ ఏవైనా పథకాలు మీద ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే అవునంటే చేసుకుంటే అవునని టిక్ చేయాలి. లేదు అంటే కాదు అని టిక్ చేయాలి. ఇవి పెట్టినా నడుస్తది,
పెట్టకపోయినా నడుస్తది. కాదైనా టిక్ చేయండి. అవునైనా ఏదో ఏదో ఒకటి టిక్ చేయండి. తర్వాత ఒకవేళ మీరు వలస కార్మికులైతే ఏ గ్రామం నుంచి, పట్టణం, రాష్ట్రం నుండి వలస వచ్చారు? ఉదాహరణకు తెలంగాణలో ఒక రాంపురం అనే విలేజ్ నుంచి హైదరాబాద్‌కి పోతే, మీరు హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లయితే హైదరాబాద్‌లో మీరు లేబర్ కార్డ్ కోసం అప్లై చేస్తే ఎక్కడి నుండి వచ్చారు? అంటే రాంపురం అయితది. అప్పుడు మీరిక్కడ రాంపురం అని రాయాలి. లేదు నేను ఇక్కడే పనిచేస్తున్నా, రాంపురంలోనే ఉన్నా, రాంపురంలోనే పనిచేస్తున్నా అంటే ఇది రాయాల్సిన అవసరం లేదిక. వలస కార్మికులకి ఇది నింపాలిక్కడ. తర్వాత ఇక్కడ ఇది డిక్లరేషన్ లాంటిది. నేను గత ఎన్ని సంవత్సరాలుగా ఈ పనిలో ఉన్నాను. అంటే కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ పని. ప్లంబర్ అయినా, మేస్త్రి అయినా, మేస్త్రి కింద సహాయకులు హెల్పర్ అయినా, కార్పెంటర్ అయినా ఇట్లనమాట. మార్బుల్ పని అయినా. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే 90 రోజుల కంటే ఎక్కువ పని చేసి ఉండాలి. ఇక్కడ రాసేటప్పుడు ఈ బ్రాకెట్‌లో 90 రోజుల కంటే ఎక్కువ రాయాలి. 1 ఇయర్ లేదా 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఇట్లా 4 ఇయర్స్. తర్వాత ఇక్కడ స్థలం ఆదిలాబాదు. తేదీ ఏ రోజు మీరు అప్లికేషన్ చేస్తున్నారో ఆ తేదీ ఇక్కడ రాయాలి. ఈ అప్లికేషన్ ఫారమ్‌తో పాటు మీరు మీ యొక్క 2 కలర్ ఫోటో కూడా అతికించాలి. అంటే పాస్‌పోర్ట్ సైజ్. తర్వాత మీ రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా ఇతర ఏదైనా గుర్తింపు కార్డ్ ఉంటే పాస్‌బుక్కు. బ్యాంక్ పాస్‌బుక్ గూడా పెట్టండి. ఎందుకంటే మీకు బెనిఫిట్స్ తెలుసు గదా మీకు. బెనిఫిట్స్ మన పిల్లలకి పెళ్లి అయితే 30,000 లేదా లేబర్ కార్డ్ హోల్డర్‌కి పెళ్లి అయితే 30,000 పిల్లలు పుడితే 30,000 2 కాన్పులకి. ఆ విధంగా ఇక్కడ సంతకం చేయాలి. ఈ విధంగా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి మీరు ఈ బ్యాంక్ అకౌంట్ కూడా, పాస్‌బుక్ కూడా తప్పనిసరి. తర్వాత ఫీజు రూ. 50 ఏమో రిజిస్ట్రేషన్ ఫీజు. రూ. 12 ఒక సంవత్సరం సభ్యత్వం ఫీజు. రూ. 60 5 సంవత్సరాల సభ్యత్వం ఫీజు. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫార్మ్ నింపి మీ సేవలో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అప్పుడు ఆన్‌లైన్‌లో ఇది ఏదైతే ఫీజ్ ఉందో ఈ ఫీజు కట్టించుకొని మీకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్, ఈ అప్లికేషన్ ఫారము ప్లస్ ఇవన్నీ జత చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి మీరు లేబర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 90 రోజుల కంటే ఎక్కువ ఏదైతే ఉందో ఇది మీ కంపెనీ మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో డిక్లరేషను ఆ కంపెనీ వారు సర్టిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఫార్మాట్ ఉంటుంది. నేను గత సంవత్సరంగా లేదా 2 సంవత్సరాల వరకు ఇక్కడనే పని చేస్తున్నా అని చెప్పేసి డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. లేదా మేస్త్రి కింద పనిచేస్తే మేస్త్రి ఇస్తాడు. సో అండ్ సో వ్యక్తి ఉదాహరణకు ఇక్కడ సోమయ్య అనే వ్యక్తి నా దగ్గర సంవత్సరం కిందటి నుంచి లేదా 2 సంవత్సరాల కిందటి నుంచి, 3 సంవత్సరాల కిందటి నుంచి నా దగ్గరనే మేస్త్రికి సంబంధించిన కన్‌స్ట్రక్షన్‌కి రిలేటెడ్‌కి సంబంధించిన పని చేస్తున్నాడని ధృవీకరించుతున్నాను అని ఒక డిక్లరేషన్ ఫార్ము. దాంతో పాటు ఆయన సంతకం చేయాలి డిక్లరేషన్ కింద. మేస్త్రి ఎవరైతే ఇస్తున్నారో ఆయన కాంటాక్ట్ నంబరు, ఆధార్ నంబరు, అడ్రస్ కూడా రాయాలి. ఇది. సో, ఇవన్నీ పత్రాలని జత చేసి మీరు లేబర్ ఆఫీస్‌లో మీ ఏ జిల్లా అయితే ఆ జిల్లా లేబర్ ఆఫీస్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. 15 రోజులలో మీకు ఆన్‌లైన్‌లో అప్రూవ్ చేస్తారు. మళ్ళా మీరు కార్డ్ తీసుకోవచ్చు మీ సేవలో.